ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సుప్రీంకోర్టుకు ఒక నెగిటివ్ ఫీలింగ్ పడిపోయింది. ఎట్లాగంటే రాజకీయ అవసరాలకు వాడుకుంటుందని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఉన్నటువంటి అధికారాలని క్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇదివరకు బెయిల్ వచ్చేది కాదు, ఇప్పుడు బెయిల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్ కింద పెడితే కూడా బెయిల్ వచ్చేది కాదు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. క్రమంగా ఈ కోణంలో జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఫెయిల్ అయ్యింది అక్కడ మోడీ ప్రభుత్వం కూడా. కేసు కట్టిన తర్వాత ఏళ్ల తరబడి అది విచారణ తప్పించి ఏది కోర్టులో దాని ఆర్గ్యుమెంట్ జరగకపోవడంతో బెయిల్ వ్యవహారమే నడుస్తుండటంతో జరుగుతుంది. అయితే ఈ ఇంపాక్ట్ కొందరు తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. తాజాగా పిఎంఎల్ఏ యాక్ట్ కింద లాటరీ కింగ్ ఎవరైతే మార్టిన్కి నోటీసులు ఇస్తే ఆ నోటీసుల్లో ఈడీ వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే అతని డిజిటల్ డివైజెస్ని సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే అది ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు, అంటే అవన్నీ చేస్తే కనుక నా వ్యాపారం నష్టపోతాను అని చెప్పేసి అతను సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈడీని అవి సీజ్ చేయకుండా, డిజిటల్ డివైజెస్ సీజ్ చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇక కేసు ఎలా ముందుకెళ్తుంది?